హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే పెసరపప్పుతోటి పప్పు ఎలా చేసుకోవాలని నేను మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. త్వరగా కూర చేయాలనుకున్నప్పుడు కూడా ఇలా పెసరపప్పుతో కూర చేసుకోవచ్చు. ఈ పప్పుని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జీరా రైస్లో కానీ అలా ఎందులో అయినా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కందిపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా రైస్ కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పును తీసుకొని దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 1కి 2 గ్లాసుల చొప్పున 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా అలాగా 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసాను నేనైతే. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, పచ్చిమిరపకాయలు 4-5, కట్ చేసుకున్న టమాటా. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాతే తీయాలి కుక్కర్ని. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంటే మంచి ఎల్లో కలర్ వచ్చిందిగా. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో జస్ట్ పైన అలా, యాక్చువల్గా గెంటితో అయినా మనం మెతుక్కోవచ్చు, చాలా మెత్తగా ఉడుకుద్ది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి గెంటి పెట్టి తిప్పుకోవాలి. పప్పుని ఎక్కువసేపు నానబెడితే 2 విజిల్స్ సరిపోతుంది, లేదంటే డైరెక్ట్గా వేసుకునేటైతే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను మళ్ళీ 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. మొత్తాన్ని ఒకసారి తిప్పుకున్న తర్వాత పొయ్యి మీద మళ్ళీ స్టవ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మళ్ళీ ఈ పప్పుని ఉడకనిస్తున్నాను. ఫస్టే ఎక్కువ వాటర్ పోయటం వల్ల మనకు విజిల్లోంచి వాటర్ రావటం అలా జరిగిద్ది. అలా కాకుండా ఇప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో తొందరగా కొంచెం మరుగుతాయి. పప్పు అనేది చాలా లూజ్గా టేస్ట్గా ఉంటుంది. చూడండి బాగా మరిగింది కదా. ఇప్పుడు దీనికోసం తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్ల నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు. ఇవి కొంచెం వేగగానే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా మనకి కారం ఎక్కువ కావాలన్నప్పుడు ఈ టైంలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి, ఇవి కొంచెం వేగగానే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగాలి. వేగిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. అంటే ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకుంటున్నాం కదా ఆ పప్పులోకి ఈ తాలింపు గింజల్ని వేసేసుకోవాలి. చూడండి చూడటానికి కూడా కలర్ చాలా బాగుంది, తింటే టేస్ట్ ఇంకా బాగుంది. చాలా ఈజీగా త్వరగా అయితే ఈ పప్పుని చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా పెసరపప్పుతోటి పప్పు అయితే చేసుకోవడం చూపించాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.